చూడండి, చూపిస్తాను. మార్నింగ్ నేను 7 అవుతుంది. ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేనేం చేస్తానండి చూపిస్తానండి మీకు. కొద్దిగా అండి తెల్లవారి మార్నింగ్ యాప్లకి లంచ్ చేస్తానని చూడండి. ఇదిగోండి కొద్దిగా అల్లము వెల్లుల్లి పేస్ట్. లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి స్కూల్కి. ఫాస్ట్గా ఉంటుంది ఏమనుకోకండి, చూపిస్తానండి. ఫ్రైడ్ రైస్, బంగాళదుంపలు, అదిగోండి కాలీఫ్లవర్ అండి, మళ్ళీ బంగాళదుంపలు, కాలీఫ్లవరు, క్యారెట్, ఈ 3తో ఫ్రైడ్ రైస్ అండి. టమాటా వద్దనిస్తుంది కాబట్టి ఇదిగోండి మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను లంచ్కి స్కూల్కి. ఇది ఎలా వేయనియండి. ఇదిగోండి సరే అయిపోయింది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి వేస్తానండి. గరం మసాలా వేయలేదు, ఎందుకంటే చిన్న పాప కాబట్టి నేను గరం మసాలా వేస్తా. జీలకర్ర, ధనియాల పొడి మాత్రం వేస్తాను. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసాను కదా. ఇది రైస్ ఇలా చెయ్యండి, చాలా బాగుంటుందండి. పిల్లలకి తెల్లవారి బాక్స్కి కాలీఫ్లవర్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర వేస్తాను చూడండి. చూసారా ఎంత బాగుంది కదా. ఫ్రైడ్ రైస్, కాలీఫ్లవరు ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. దీనికి జీడిపప్పు లేకపోతే కాలీఫ్లవర్ ఉంది కాబట్టి బాగుంటుంది. ఉంది నా కాడ, నేను వేయలేదు, వద్దనేసి. తను ఏమీ వద్దన్నది, ఇలా ప్లెయిన్గా చేయమంది. చూడండి ఎంత బాగుంది కదా. ఓకే సరేనండి. ఇదిగోండి పప్పుచారు చేస్తున్నానండి. కుక్కర్లో పప్పు కడిగేసి పెట్టి టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసానండి. నా దగ్గర వంకాయలు అవి లేవండి. బెండకాయలు, క్యారెట్ వేసుకొని పప్పుచారు చేస్తున్నానండి. పులుపు వేసుకున్నాను, కొద్దిగా బెల్లం కూడా వేసేసుకున్నానండి. ఇటువైపు పోపు పెడతాను చూడండి. పోపు పెడుతున్నాను. చూసారు కదా పోపు వేగుతుంది. పోపు అంటే మీకు తెలిసింది కదా, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీను. ఇప్పుడు ఏం చేస్తానంటే, మరి దీనికి ఎంగ వేస్తేనే బాగుంటుందండి. చాలామందికి ఇష్టం ఉండదు, స్కిప్ చేసేయండి. నేనైతే కొద్దిగా ఎంగ వేసుకుంటున్నాను. ఒక చేయితో ఫోన్ పడుతున్నాను, ఒక చేయితో పోపు చేస్తున్నాను చూడండి. ఏమైనా జారిపోద్దని భయం. కొద్దిగా చల్లగా అయ్యాక పోపు వేసానండి. ఎందుకంటే ఒక చేయితో ఫోన్ ఉంది కదా, అది వేడికి చెయ్యి మీదకి వచ్చేస్తుందండి. మొన్ననే చెయ్యి కాలిపోయింది. అది కొంచెం చల్లబడ్డాక నేను పోపు వేసాను, లేకపోతే జల్లు మంటది పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం అలాగే చేశాను, ఏమనుకోకండి. పప్పు చారు, ఇందులో సాంబార్ పొడి వేసామనుకోండి సాంబార్ అంటారు. అంతే, తేడా ఏమీ లేదు. గుమ్గుమ్లు ఆడుతుందండి. ఇంక వేసాము, మనం పోపు దినుసులు అన్నీ వేసాం కదా, చాలా బాగుందండి. అయిపోతుంది కట్టిగా పొయ్య. ఈవేళ మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా యాప్లకి. ఇది మా పప్పు చారు. అప్పడాలు మరి చూపించండి, అప్పడాలు చేసుకుంటాం. అప్పడాలు వేపుతాను కానీ మరి అది చూపించండి. తెల్లవారి యాప్లకి ఫ్రైడ్ రైస్ చేశాను కదా, దేనితోనంటే క్యాబేజీ పువ్వుతో చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడేమి మాకు పప్పుచారు, అప్పడాలు భోంచేసేటప్పుడు వేపించుకుంటామండి. నేను సిఎంఆర్ సెంటర్కి వెళ్ళానండి. సిఎంఆర్ సెంటర్కి వెళ్తే ఆమె పిలిచి మరి అమ్ముతారు కదండి ఇవన్నీను, లిప్టిక్లు ఇవన్నీ అమ్ముతారు కదా. అమ్మిన ఆవిడ ఏం చేసిందంటే పిలిచి మరి ఏం చేసిందంటే, మేడం ఇది తీసుకోండి, మీకు ఎక్కువ లేదు కదా, ఇక్కడ 2, ఇక్కడ 3, 4, 5 ఉన్నాయి, మీరు పెట్టుకుంటే మీకు
ఇంకా ఏవి కూడా తలకు పెట్టుకోక్కర్లేదు కదా. ఇప్పుడు నెలకో 2 నెలలకో గోరింటాకో లేకపోతే ఎన్నో పెట్టేసుకోండి, కలర్లు వేసుకోకండి. ఇది కొనుక్కోండి, 150 రూపాయలు అనేసి ఇచ్చింది. ఇస్తే తీసుకున్నాను. వెంటనే ముందు వద్దనేసాను. వద్దని తర్వాత అప్పుడు ఏంటంటే తను మళ్ళీ వద్దనేసి శారీల దగ్గరికి వెళ్ళిపోయాను. ఒక 4-5 శారీలు మూడు శారీలు తీసుకున్నాను. చందూరు కాటను 3 శారీలు తీసుకున్నాను. తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి మేడం నేను ఎందుకు చెప్తున్నా అర్థం అవుతుంది, మీరు తీసుకెళ్ళండి, లేదంటే మీరు వస్తుంటారు కదా అప్పుడు కాదంటే మీరు నన్ను అడగండి, 150 రూపాయలు మీరు చూడకండి, ఈజీగా ఉంటుంది, ఇది ఏం లేదు, మీరు తల రుద్దుకున్న తర్వాత ఏమైనా కనిపించింది అనుకోండి 1, 2, 3 కనీసం 10 అనుకోండి, ఇంటికి ఇక్కడ అనుకోండి 10, 8 ఉంటాయి. దానికి ఇలాగ అనేస్తే తల రుద్దుకున్న తర్వాత మీరు జడేసుకున్న తర్వాత ఇలాగనేసండి. దీంతో కలిసి వస్తుంది. ఇది మీకు మహా అయితే సంవత్సరం దగ్గర వస్తుంది, తక్కువ కాబట్టి మీకు సంవత్సరం దగ్గర వస్తుంది. అవైతే వారానికి 10 రోజులకి వదిలేస్తూ ఉంటుంది కలర్లు అవి. అయితే ఇబ్బందిగా ఉంటుంది మీకు, తలనొప్పి కూడా వస్తాయి, అయితోని ఎక్కడ రోగాలు కూడా వస్తాయి. ఇవైతే ఏది రాదు. మీరు ఇలా వేసుకుంటే సరిపోద్ది అనుకొని మళ్ళీ చెప్పింది. సరే అంతగా చెప్తుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది తీసుకొని 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అవుతుంది తీసుకొని. ఈ 6 నెలలు వాడుతున్నాను, ఇంకా ఉంది. ఏముందండి, వారానికి ఒకసారి తల రుద్దుకున్న రోజు శనివారమైనా శుక్రవారమైనా నేను తల రుద్దుకుంటాను. ఎక్కువ శనివారమే తల రుద్దుకుంటాను. వెంకటేశ్వర స్వామి ఇష్టం కాబట్టి తల రుద్దుకుంటాను. రుద్దుకునేటప్పుడు ఇది కొంచెం కనిపిస్తే ఒక ఇంటికి ఇలాగ చిన్నదిగా పైన ఇలాగ నగేస్తాను. అది మీకు చెప్తున్నాను. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారు ముసులో 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా జుట్టు పండిపోతుంది ఇప్పుడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి లేదులండి, ఇప్పుడు వాళ్ళకి. మా ఇంటి దగ్గర ఉంటారు అబ్బాయి, చిన్న అబ్బాయి అండి, అంతా మా ఇంటి దగ్గర అంటే మా లైన్ 2-3 లైన్ల తర్వాత చూశాను మొన్న. బజార్కి వచ్చారు అలా అమ్మతోని. ఇంత అబ్బాయి, చిన్న అబ్బాయి, అక్కడ ఇంటికి ఎన్ని పండిపోయి ఉన్నాయి. ఎంత అబ్బాయి 9-8 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి, ఎక్కువ కాదు. ఇదేంటి అబ్బాయి జుట్టు పడిపోయింది ఏంటి అని అంటే వాళ్ళ అమ్మగారు అన్నారు, అమ్మ జుట్టు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది పడిపోయిందమ్మ జుట్టు. చెప్తామమ్మా అని అంటే, ఇప్పుడు మనం తినే తిండి ఏది కూడా న్యాచురల్గా ఫుడ్ మనం తినట్లేదు. వంకాయలు చూడండి మందులు వేసే పండిస్తున్నారు, టమాటాలు చూడండి మందు కొండేసే పండిస్తున్నారు. అందుకే 4 గోళాలు వేసుకొని మీరు మీ ఇంటి దగ్గర టమాటా మొక్క ఒకటి, వంకాయ మొక్క ఒకటి, ముల్లంగి ఒకటి, అంటే మేము సొచ్చుదుంపలు అంటాం, ముల్లంగి ఇలా వేసుకోండి అని నేను పదే సార్లు చెప్తాను. మిరపకాయ చెట్లు ఒకటి, దానికి ఏ మందులు మనం వేయక్కర్లే, న్యాచురల్గా మన మట్టి గత్తం ఉంటుంది కదా పేడది, అది ఎండబెట్టేసి దొరికిందంతా ఎండబెట్టి అది మేము వేస్తామనుకోండి చాలా. నేనైతే ఉల్లిపాయ తొక్కలు అన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను, తీసుకొస్తాను ఉండండి, ఉంచున్నాను నేను అన్నీ ఇప్పుడు వేస్తాను, డస్ట్బిన్లో చూపిస్తాను మీకు. సరేనండి, మీకు నచ్చితే ఇలా కొనుక్కోండి. ఎందుకంటే 150 రూపాయలది ఒక సంవత్సరం వచ్చేస్తుంది. ఎక్కువ జుట్టు అంతా పండిపోయిన వాళ్ళకి మాత్రం పని చేయదు, ఇది పని చేయదు. ఎందుకంటే జుట్టు అంతా వేయాలంటే 3-4 సార్లకి వస్తుంది. అలాగే అక్కడక్కడ చిన్న పండితే. ఇదిగోండి మా యాప్లకి చూడండి, స్కూల్లో మొన్న ఈ మొక్క ఇచ్చారటండి. ఇదిగోండి మొక్క స్కూల్లో ఇచ్చారట, ఫోటో తీసుకొని ఫోటో పెట్టమన్నారంట. ఈ మొక్కని ఈ ఫోటో పెట్టేసి మీరు మొక్కను ఉంచుకోండి అని చెప్పారట స్కూల్లో. రండి చూపిస్తాను. ఇదిగోండి చెత్త చూసారు కదా, వాషింగ్ మిషన్ పక్కనే ఇదిగోండి, ఇది కాస్ట్లీ బుట్ట అండి, 50 రూపాయల బుట్ట. దీనికి పెట్టించుకున్నాను నేను, కంపోర్ట్ కోసం పెట్టుకున్నానండి. చూడండి ఉల్లిపాయలు అన్నీ ఏది కూడా నేను ఉంచానండి, ప్రతిదీ కూడా నేను ఇలా కంపోర్ట్ పెట్టుకుంటాను మొక్కల కోసం. అందుకే వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు ఇది పడికండి, ఇది చక్కని మీరు కంపోర్ట్ కింద వాడుకోవచ్చు. ఏవి ఉల్లిపాయ తొక్కలన్నీ ఒక చిన్న బౌల్లో లేకపోతే చిన్న కవర్లోనైనా పర్వాలేదు వేసుకోండి. నేను ఈ బుట్టని ఇదిగోండి కొత్త బుట్ట అండి, ఇది పెట్టేసుకున్నాను. ఓకేనండి, బాయ్.